విశాఖలో జీవీఎంసీ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేట్లపై అనర్హత వేటు పెండింగ్లో ఉండగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని ఈ సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయి. అనర్హత అంశం హైకోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ఇప్పటికే కలెక్టర్ నోటీసులు పంపించారని తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఫిరాయింపు నేతలకు ఓటు హక్కు కల్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. వారి ఓటు హక్కును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఫిరాయింపుదారుల ఓట్లతో ఎన్నిక నిర్వహించిన నిబంధనల ప్రకారం ఆ ఎన్నిక చెల్లదన్నారు. ఈ యోగాలకు సంబంధించి జీవీఎంసీ నుంచి ఎంత డబ్బులు ఎంత నిధులు మనం ఖర్చు పెడతామో దేనికి ఎంత ఖర్చు పెట్టామని మీరు దయచేసి పెద్దగా ముఖ్యంగా చెప్పాల్సిందే కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే యోగాంధ్రకి అలాంటిది యోగాంధ్ర మ్యాట్ ఎటువంటి మ్యాట్ ఇచ్చారు, పలచని మ్యాట్ అంటే స్ప్రింగ్ ఉన్నటువంటి ఒక షీట్ ని కట్ చేసి దాన్నే మ్యాట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే 615 రూపాయలకి ఒక యోగాంధ్ర మ్యాట్ కి బిల్ ఇచ్చేటువంటి ప్రక్రియ జీవీఎంసీ ద్వారా. ముఖ్యంగా ఈ స్టాండింగ్ కమిటీ అనేది జరపడం అధికార దుర్వినియోగం గారికి నిదర్శనంగా కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మేయర్గా దింపడం జరిగింది. ఆ టైంలో మన పార్టీ మీద మన ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలిచి మరి దాదాపుగా 27 మంది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల్లో జంపు అయి జిలానీలందరూ వాళ్ళందరినీ మరి కలెక్టర్ గారికి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఎవరైతే పైనల విజయ్ కుమార్ గారిని లీగల్ గా పెట్టారో మరి ఆయన ద్వారా విప్ జారీ చేయించి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అది కోర్టులో కూడా ఉంది. రేపు జడ్జిమెంట్ కూడా వస్తుంది దాని మీద. అలాంటి తరుణంలో కోర్టులో ఉంటుండగా మరి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఎలా పెట్టారు అని చెప్పి కలెక్టర్ గారికి మన జిల్లా అధ్యక్షుడు